హాయ్ హలో వెల్కమ్ టు డైనమిక్ న్యూస్. డైనమిక్ న్యూస్ చూస్తున్న మిత్రులందరికీ కూడా నమస్కారం. నేను మీ డిఎన్ఆర్. ఇక ఈరోజు వార్తలోకి వెళ్తే ఈరోజు కవిత 72 గంటల పాటు నిరాహార దీక్ష చేయాలని చెప్పేసి కూర్చున్నారు. ముఖ్యంగా ఆమె బీసీలకు 42% రిజర్వేషన్ కేంద్రం అమలు చేయాలని దానికి నిరసనగా ఆమె 72 గంటల పాటు నిరసన వ్యక్తం చేయడానికి ధర్నా చేస్తున్నట్టుగా కూడా ఆమె తెలపడం జరిగింది. అలాగే నిన్న ఆమె ప్రెస్ మీట్ పెట్టి కేసీఆర్ని ఒకవైపు పొగుడుతూనే మరొక వైపు అదే పార్టీలో ఉన్న కీలక నేత అయిన జగదీశ్వర్ రెడ్డిపై ఆమె కీలక కామెంట్లు అయితే చేయడం జరిగింది. ఆయన ఒక లిల్లీపుట్ లీడర్ అంటూ ఒక కీలకమైన వ్యాఖ్య అయితే ఆమె చేయడం జరిగింది. ఆయన గెలవడమే ఒక నామమాత్రంగా గెలిచాడు అంటూ చాలా విమర్శలు అయితే చేయడం జరిగింది. ముఖ్యంగా జగదీశ్వర్ రెడ్డిని ఉద్దేశించి ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 సీట్లకు గాను మొత్తం పార్టీని సర్వనాశనం చేశాడు. ఆయన మాత్రం ఏదో సావు తప్పి కన్నులొట్టపోయినట్టుగా ఆయన గెలవడం అయితే జరిగింది అంటూ ఆమె చాలా కీలకమైన విమర్శలు అయితే చేయడం జరిగింది. అలాగే ఆయనకు ఏ అనుభవం ఉన్నది అని నాపై విమర్శిస్తున్నారు నన్ను అని చెప్పి కూడా ఆమె నిన్న ప్రశ్నించడం జరిగింది. దానికి సంబంధించి బీఆర్ఎస్ వర్గాల్లో మరొకసారి కలకలమైతే చెలరేగింది. ముఖ్యంగా ఈ కవిత ఎపిసోడ్ రోజు రోజుకి అసలు ఏం జరుగుతుందో అర్థం కాక బీఆర్ఎస్ క్యాడర్ అయితే చాలా ఇబ్బంది పడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఆమె మరొక వైపు ముఖ్యంగా జగదీశ్వర్ రెడ్డి, నీ వెనకాల ఎవరున్నారో నాకు తెలుసు, నీతోని ఈ విధంగా ఎవరు మాట్లాడిస్తున్నారో కూడా నాకు తెలుసు, వారందరి సంగతి నేను చూస్తా అని చెప్పి పరోక్షంగా కేటీఆర్ అంటే వాళ్ళ సొంత అన్నని ఉద్దేశించి కూడా ఆమె మాట్లాడినట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది. చూడాలి ఆమె ఎపిసోడ్ రోజు రోజుకైతే బీఆర్ఎస్ వర్గాల్లో అయితే కాస్త ఇబ్బందికరంగానే ఉంది. మరి కేసీఆర్ ఆమెపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, త్వరలోనే ఆమె గురించి ఒక నిర్ణయం అయితే తీసుకునే అవకాశం ఉన్నట్టుగా కూడా బీఆర్ఎస్ వర్గాలు అయితే భావిస్తున్నాయి. ఇక మరి మరొక వైపు ఆమె ఈ రోజు నుంచి 72 గంటల పాటు ధర్నాకైతే కూర్చోవడం జరిగింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఒక్క రోజుకే వారికి ధర్నా చేసుకునే అవకాశం అయితే కల్పించారు. ఇక ఇంకొక వైపు జగదీష్ రెడ్డి నిన్న కవిత మాటలకు స్పందిస్తూ ఆమెకి ఉన్న జ్ఞానానికి నా సలాం అంటూ ఆయన జగదీశ్వర్ రెడ్డి అయితే కౌంటర్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా నేను తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా నేను కేసీఆర్ వెంటే ఉన్నాను, ఉద్యమాలలో పాల్గొన్నాను. ఆమెకి నా గురించి కాస్త తెలవదనుకుంటా, ఆమెకున్న నాలెడ్జ్కి నా సలాం అంటూ ఆయన నిన్న కవితను ఉద్దేశించి మాట్లాడడం కూడా జరిగింది. అలాగే కేసీఆర్ లేకపోతే నేనే కాదు ఎవరు లేరు అంటూ ఆయన కీలకంగా మాట్లాడడం జరిగింది. అలాగే మరొక వైపు కవిత వెనుక ఎవరుండి నడిపిస్తున్నారో కూడా మాకు అర్థమవుతుంది. రేవంత్ రెడ్డి అలాగే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వీరిద్దరూ ఏం మాట్లాడుతున్నారో సేమ్ అదేవిధంగా కవిత నోటి నుంచి కూడా అలాంటి మాటలే వినపడుతున్నాయి. వాళ్ళిద్దరూ వెనక ఉండి కవితను నడిపిస్తున్నారు అంటూ కూడా ఆయన నిన్న కీలకంగా వ్యాఖ్యానించడం అయితే జరిగింది. సేమ్ టైం మేము ఎప్పుడైనా కేసీఆర్ని కలిసినప్పుడు జస్ట్ రాష్ట్రంలో ఉన్న రాజకీయాల గురించి మాట్లాడుకున్నాం తప్ప ఏ రోజు కవిత గురించి ఒక్క నిమిషం కూడా మేము మాట్లాడుకోలేదు అని కూడా ఆయన స్పష్టం చేయడం అయితే జరిగింది. చూడాలి ఈ కవిత జగదీశ్వర్ రెడ్డి వారు ఎక్కడి వరకు వెళ్తుంది, అదేవిధంగా కేటీఆర్ అలాగే కేసీఆర్ ఈ విషయంపై ఏ విధంగా స్పందిస్తారనేది కూడా మనము వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. త్వరలోనే ఈ బీఆర్ఎస్లో కవిత కేటీఆర్ మధ్యలో జరుగుతున్న ఈ వర్గపోరికి త్వరలోనే ఒక ఫుల్ స్టాప్ పడాలని చెప్పేసి బీఆర్ఎస్ వర్గాలు అయితే కోరుకుంటున్నాయి. చూడాలి మరి కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో మనమైతే వేచి చూద్దాం. ఇది ఈరోజు డైనమిక్ న్యూస్ తెలుగు. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. నేను మీ డిఎన్ఆర్.